హలో గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, నేను ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో పోస్ట్ చేసే వీడియోస్ అన్నీ యూఎస్లో పెళ్లి సంబరాలు అంటే ఇక్కడ పెళ్ళి అనేది ఎలా ఉంటుంది అని చాలామందికి క్యూరియాసిటీ ఉంటుంది. సో ఇక్కడ ఎవ్రీ ఈవెంట్ కవర్ అయ్యేలా నేను కొన్ని వ్లాగ్స్ పోస్ట్ చేయబోతున్నాను గైస్ నెక్స్ట్ ఫ్యూ వీడియోస్లో. సో మీరు ఈ వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ యుల్ బీ నోటిఫైడ్ ఎవ్రీ టైమ్ ఐ పోస్ట్ అ వీడియో. మనం వచ్చిన ఫస్ట్ ఈవెంట్ ఇస్ మెహందీ గైస్. అండ్ ఈవెంట్ వెన్యూకి అయితే నేను వచ్చేసాను. ఇది యాక్చువల్లీ ఒక ర్యాంచ్ హౌస్ గైస్, అంటే ఒక పెద్ద హౌస్లా బుక్ చేసుకుంటారనమాట వెడ్డింగ్ ఈవెంట్స్ అన్నీ చేసుకోవడానికి ఇక్కడ యూజువల్లీ. సో అన్నవాళ్ళు కూడా అలానే డాలస్లో ఒక బ్యూటిఫుల్ ర్యాంచ్ హౌస్ బుక్ చేసుకున్నారు వాళ్ళ ఈవెంట్స్ అన్నీ సెలబ్రేట్ చేసుకోవడానికి. హౌస్ అయితే చాలా బాగుంది అండ్ చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్. అండ్ హౌస్ అనే కాదు, ఇక్కడ జనాలు చూడండి ఎంత మంచిగా స్మైలింగ్ ఫేసెస్తో అందరు కలర్ కలర్ డ్రెస్సెస్ వేసుకొని మంచిగా మెహందీ వేసుకొని ఫుల్ వైబ్ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం ఇండియాలో ఉన్న ఫీలింగే వస్తుంది. ఏదైనా పెళ్ళి అటెండ్ అయితే ఎప్పుడు అంతే కదా, మనం ఇండియాలో పెళ్ళి అటెండ్ అయ్యి మనకి ఎక్కడ పెళ్ళి అటెండ్ అయినా ఇండియాలో ఉన్న ఫీలింగే వస్తుంది అనమాట. నేను చాలా రోజుల తర్వాత మన ఆంటీ అంకుల్ని కలిసా గైస్. అంటే నా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఇండియా నుంచి వచ్చారు. సో చాలా రోజుల తర్వాత వాళ్ళని కలిసినందుకు నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూడండి, మన సౌమ్య మేడం అందరికీ మంచిగా టీమ్ బ్రైడ్ ఇంకా టీమ్ గ్రూమ్ అని హ్యాష్ ట్యాగ్స్ వేస్తుంది. ఒకటే దగ్గర కలిసి ఈవెంట్స్ చేసుకుంటే ఇదే అడ్వాంటేజ్ గైస్. నాకైతే భలే అనిపిస్తుంది. నా వెడ్డింగ్లో అయితే ఛాన్స్ దొరకలేదు నాకు అలా చేసుకోవడానికి, బట్ నాకైతే ఇలా చేసుకోవడం చాలా బాగా నచ్చింది. ఇంకా మంచిగా అందరూ మెహందీ వేసుకుంటున్నారు గైస్. బట్ మనం లాస్ట్లో వేసుకుందామని వెయిట్ చేస్తున్నాను. బికాజ్ మన బ్లాగ్ కోసం కంటెంట్ రికార్డ్ చేయాలి కదా, మెహందీ వేసుకుంటే చేయలేము. చూడండి ఇలా ఉంటాయి కంటెంట్ క్రియేటర్ కష్టాలు. ఎనీవేస్, ఇక్కడ డెకోర్ కూడా చాలా బాగా చేశారు గైస్. అండ్ బ్రైడ్ కూడా చాలా ప్రెటీ ఉన్నారు. ఇక్కడ పిక్చర్స్ దిగడానికి అనుకూలంగా బ్యాక్ డ్రాప్ ఇంకా సెట్ అన్నీ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. లైటింగ్, డెకోర్ ఎలిమెంట్స్ అన్నీ ప్రాపర్గా సెట్ చేసినట్టు అనిపించింది నాకైతే. అందరూ మెహందీ తర్వాత ఫుడ్ స్టార్ట్ చేశారు గైస్. బట్ మనం ఆల్రెడీ ఫుల్గా తినేసి వచ్చాం కాబట్టి అస్సలు నేను టచ్ చేయలేదు, ఫుడ్ స్కిప్ చేసేసాను. ఇంకా మెహందీ ఆల్మోస్ట్ అందరూ వేయించుకోవడం అయిపోయే టైంకి పార్టీ మోడ్కి వచ్చేసారు జనాలు. ఇక్కడ చాలా పెద్ద గ్యాంగ్ ఉంది అన్న వాళ్ళకి. సో అందరు మంచిగా లౌడ్ మ్యూజిక్ పెట్టుకొని ఇంకా డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంకుల్స్ కూడా ఫుల్ పార్టిసిపేట్ చేశారు గైస్. అసలు సెలబ్రేషన్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయా అనిపిస్తుంది. సో కమ్ చూసేద్దాం. ఇంకా లాస్ట్లో నేను కూడా మెహందీ పెట్టుకొని కొన్ని పిక్చర్స్ దిగేశాను గైస్. ఇంకా అలా అయిందనమాట మన మెహందీ ఈవెంట్. సో ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇంకో ఈవెంట్తో ఐల్ మీట్ యూ గైస్. టిల్ దెన్ బాయ్ బాయ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.